పట్టణంలో ఆయన పాల్పంపులు చేసుకోవడానికి అనేక మంది మరి దేవుని సన్నిధికి వచ్చాం. అనేక మంది దేవుని సన్నిధిలో మనం పాల్పంపులు చేసుకోవాలి. దేవా, ఈరోజు చక్కని ఆధికారిక మీరు మాకు ఇచ్చారు, చక్కని వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. ఎందుకంటే ఈరోజు ప్రభు వారు అంటున్నారు, నైనా మీకు విశ్రాంతి లేకపోతే ఆయన సన్నిధికి రండి, విశ్రాంతిని మీకు కలుగు చేస్తాను. ఆత్మతో సత్యంతో ఎవరైతే నన్ను ఆరాధన చేస్తారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నేను వారి యొక్క మరి ఆశీర్వదించబోతున్నానని దేవాతి దేవుడు ఈరోజు మనకి చక్కని ప్రమాణం చేస్తున్నారు. మరి అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు, స్త్రీల నుంచి మరి పోతుల మహబోధ నుంచి ప్రార్థన చేస్తారు. భారతదేశంలోని పరిశుద్ధమైన దేవాలయండి ఇదో పది పెట్టింది సాక్షి గొప్ప దేవానికి సన్న చుట్టూ పెట్టింది సాక్షి గొప్ప దేవానికి అనేక మంది ఆడబోతుంటే ఏ బలం ఉండదండి గొప్ప దేవానికి ఆ బిడ్డలు తోడికి వచ్చింది హాల్ చేయండి గొప్ప దేవానికి తప్పుకోకుండా తోడిగా ఉండాల్సిన గొప్ప దేవానికి ఇదో తండ్రి సరిపోయింది సాక్షి గొప్ప దేవానికి ఎంతో దూరాన్ని చదువుతుందండి గొప్ప దేవానికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దానికి గొప్ప తోడుగా ఉండి అసలు గొప్ప దేవానికి భార్య పెట్టింది శాస్త్ర గొప్ప దేవానికి పది పెట్టింది శాస్త్ర గొప్ప దేవానికి ఈ దేశంలో బిడ్డల పేరు పేరు చెప్తుంది శాస్త్ర రచించిన వారి నుంచి వారి వరకు మమ్మల్ని సంఘ బిడ్డల్ని అందరినీ కాచి కాపాడవచ్చు. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏ నుంచి మీరు తీర్చుకోగలం తండ్రి. రక్షణ పాత్ర చేర్చుకుని నామని ప్రార్థించమన్నాం తండ్రి. నాయన అలాగే మేము ప్రార్థించేట వారిగా చేయకున్నాడు తండ్రి. సంఘ బిడ్డలు ఎవరైనా బలహీనలు ఉంటే బలపరచం తండ్రి. దేవుడు వరాల నుంచి మనకి ప్రతి అన్ని విషయాల్లో కూడా దేవుడు జవాబు దయచేయను గాక. అందరూ కూడా దేవుడి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని సహబిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని సమయానికి మనం అందరం కూడా వచ్చాను. కాబట్టి దేవుని వాక్య గ్రంథాలు జాగ్రత్తగా మనం తెరుచుకుని దేవుని వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. అనుకున్న సమయము మరి మనం సమయం ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి దేవాతి దేవుడు గత మాసం అంతా కూడా మనందరినీ కూడా దేవుడు ప్రేమించి జూన్ మాసంలో 2వ వారంలో దేవాతి దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ నెలలో అందరికీ కూడా భారభరితమైన ఖర్చులు ప్రయాసాలు కదండి. మరి ఎవరు కూడా వారిని స్కూల్స్లో జాయిన్ చేయాలి, ఉన్నతమైన విద్యలు కొరకు అనేక మంది మరి తండ్రులు పడుతున్న ప్రయాసాలు మరి దేవుడు తీర్చాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మనము ప్రార్థన చేయాలి కదా. ఈ 2 నెలలు కూడా ముగిసిపోయినాయి, సెలవులు గడిచినాయి. మరి ఇక్కడ నుంచి వారు ప్రయాణాల కొరకు వారు వెళ్ళే ప్రతి రోజు కూడా ఇక్కడ నుంచి మొదలయ్యారు. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టాలి. ఎందుకంటే చాలామంది తెలియదు, మరి మన బిడ్డలు స్కూల్కి వెళ్తారు కదా అనుకుంటాం. కానీ దేవుడు ప్రయాణాల కొరకు ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవాతి దేవుని సన్నిధి ఎక్కువ మన మీద ఉండాలి. అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయము అందరం కూడా వాక్య గ్రంథాలు చదువుతాం. అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయము 12వ వచనం. 12 ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తమ పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. మరి ప్రధాన యాజకులు యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని చాలండి మళ్ళీ కొద్దిగా ప్రియమైన దేవుని సంగమా, మరి చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే దయచేసి ఇంకెవరు కూడా లేచవద్దు. మరి వాక్యం సమయం కాబట్టి దేవుని సంగంలో భయం కలిగి మరి ప్రవర్తన విషయంలో భయంతో ఉండండి. అందరూ కూడా వాక్య గ్రంథాలు శ్రద్ధగా మనం గమనించినట్లయితే
మరి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు 12వ వచనంలో, ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తమ పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నది. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ కూడా రుచి చూడమని గట్టిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారిని ఎందుకు చంపాలని చూశారు అంటే, అక్కడ యూదులందరూ కూడా కట్టుకట్టారు. అంటే వారందరూ కూడా గుంపు కూడారు, వారందరూ కూడా ఐక్యత కలిగి ఉన్నారు. ఎవరిని చంపడానికి? అపోస్తలుడైన పౌలు గారిని చంపడానికి. ఉదయమైనప్పుడే ఆ యూదులు జాతి వారు, ఒక జాతి, ఆ జాతి వారు ఏం చేస్తున్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు ప్రతి చోటకు వచ్చి దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు, అనేక మందిని మారుస్తూ ఉన్నాడు, అనేక మందిని మరి వాక్యం నడిపిస్తూ ఉన్నాడు, అనేక వేల మందికి ఆయన బాప్తిసం ఇస్తూ ఉన్నాడు, అనేకమైన మరి ఆశ్చర్య కార్యాలని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. చాలా అపోస్తలుడైన పౌలు గారికి అనేకమైన నిందలు, అనేకమైన జాతులు వారు అక్కడందరూ కూడా కట్టగట్టి ఆయన మేము ఎలాగైనా సరే చంపాలి, ఎందుకంటే ఆయన చంపు వరకు కూడా మేము ఏమి ముట్టుకోము. అన్నపానాలు అంటే ఏ యొక్క ఆహారం కానీ మేము తినము, ఏ యొక్క మరి దాహము కానీ ఏ పానీయాలు కానీ మేము పుచ్చుకున్నాము. ఆ కుట్రలో ఎంతమంది ఉన్నారంటండి? అక్కడ చూడండి ఒకసారి. ఆ కుట్రలో చేరిన వారు 13వ వచనంలో 40 మంది జనముల కంటే ఎవరిని చంపడానికి? అపోస్తలుడైన పౌలు గారిని చంపడానికి ఎంతమంది వచ్చారు అక్కడ? 40 మంది కంటే ఎక్కువే కదా. ఓకే, అక్కడ వారు ప్రధాన యాజకులకు తీసుకువచ్చారు. ఎవరిని? పౌలు గారిని తీసుకువచ్చారు. ఆ యూదియా ప్రాంతంలో, అక్కడ ఆ యొక్క ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారిని నిలబెట్టి, అక్కడ పెద్దలు ఉన్నారు, అలాగే సంస్థానాధిపతులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, వారందరూ కూడా ఎదుగు తీసుకువచ్చి పౌలు గారి గురించి చెప్తూ ఉన్నారు. ఏమనంటే, మేము పౌలు గారిని ఏది రకంగా మేము చంపాలి, ఆయన చంపే వరకు కూడా మేమేమి కూడా ఆ నోటికి రుచి చూడము అని వారందరూ కూడా సవాల్ చేస్తూ ఉన్నారండి. ఆ ప్రాంతంలో సవాల్ చేస్తూ ఉన్నారు. సవాల్ చేస్తూ ఉంటే పెద్ద సభ పెట్టారంట. పెద్ద సభ పెట్టినప్పుడు అసలు ఆయన ఏం తప్పు చేశాడు, అపోస్తలుడైన పౌలు గారు చేసిన పాపం ఏంటి, అపోస్తలుడైన పౌలు గారు చేసిన మరి పనేంటి అని వారందరూ కూడా తమలో తాము అనుకుంటూ ఉంటే 15వ వచనంలో చెప్తున్నారు, కాబట్టి మీరు మహాసభలో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకునబోనట్లు అతనిని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అక్కడ చెప్తున్నారు, ప్రధాన యాజకుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా మీరు అపోస్తలుడైన పౌలు గారిని చంపాలని చూస్తున్నారు కదా, ఆయన ఒక పెద్ద సభ పెట్టండి, ఒక పెద్ద సభ పెట్టి అతని గురించి విచారించండి. అతను ఏం చేశాడు, ఎందుకు ఆయన చంపాలని చూస్తున్నారో, ఆయన ఎందుకు మీరు హత్య చేయాలని చూస్తున్నారో మహాసభ పెట్టి అక్కడ తీసుకురండి అని ఎవరు ఆజ్ఞించారంటే, మరి ప్రధాన యాజకుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ సహస్రాధిపతితో మనవి చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నారంటే, అతడు దగ్గరికి రాక మునిపే మేము అతను చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పి ప్రియమైన దేవుని సంగమా, అక్కడ అంటూ ఉన్నారు, జనులు అంటూ ఉన్నారు, అపోస్తలుడైన పౌలు గారు సభకు రాక మునిపే మేమేం చేస్తాం, అతన్ని చంపేస్తాం, ఆయన మేము దహనం చేసేస్తాం, మేము ఆయన నాశనం చేసేస్తాం అని అక్కడ సవాల్ చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఎవరంటే, ఒక గొప్ప దేవుని తర్వాత అపోస్తలులు చేసిన పరిచర్యలో పౌలు గారు ఒక మాదిరికరమైన దేవుని పరిచర్య చేశారు అక్కడ. అయితే పౌలు గారు ఏ రకంగా ఆయన భయపడలేదు, ఎవరికి కూడా ఆయన తల వంచలేదు. అక్కడ అంటూ ఉన్నారు, చాలా మంది అంటూ ఉన్నారు, అతను దగ్గరకు రాక మునిపే కదండి 16వ వచనంలో, అతడు ఆయన దగ్గరకు రాక మునిపే మేము అతను చంపుటకు సిద్ధపడి ఉన్నాం. పౌలు గారిని బంధించడానికి ఏ సమయాన్ని ఆయన వస్తారని అక్కడ ఎదురు చూస్తున్నాం జనులందరూ కూడా. అక్కడందరూ కూడా ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మేము ఆయన చంపాలి, ఎప్పుడు మేము హతమార్చాలని అక్కడ చూస్తూ ఉంటుంటే దేవాతి దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తూ 16వ వచనంలో మనం చూస్తే, అయితే
పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ యొక్క అధ్యాయం మనం చదువుకుంటే నిజంగా చాలా అర్థవంతమైన వాక్యం ఇది. మన కొన్ని జీవితాల్లో మన కొరకు ప్రస్తావించబడింది ఈ వాక్యం. ఒకసారి ఈ వాక్యాన్ని మనం తెలుసుకుంటే అయ్యో నిజమే కదా, ఈ లోకంలో జరుగుతున్న మరి విషయాలు మరి పౌలు గారి జీవితాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకంటూ ఉన్నారు అక్కడ అపోస్తలుడు పౌలు గారు మేనలుడు ఆ సభలో ఉన్నవారు అందరూ కూడా ఉంటే అపోస్తలుడు పౌలు గారు మేనలుడు ఉన్నాడంట. ఆ మేనలుడు విన్నాడంట, అయ్యో మా మామూలు చంపేస్తానని చూస్తున్నారు, అపోస్తలుడు పౌలు గారిని చంపాలని చూస్తూ ఉన్నారు. నేను ఏ రకంగా మరి ఆ యొక్క వార్త ఆయనకు తెలియచేయాలి అని పౌలు గారు మేనలుడు అనుకుంటూ ఉంటూ పౌలు గారి దగ్గరికి వచ్చాడు. పౌలు దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడంట, ఏమనంటే అయ్యా మామ నిన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు సభలో, మరి శతాధిపతులు ఎదుట, మరి సహస్రాధిపతులు ఎదుట, ప్రధాన యాజకులు ఎదుట నిన్ను నిలబెట్టారు, నిన్ను విచారించాలని మరి యూదులు జాతులు వారందరూ కూడా నిన్ను గురించి చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు జరగవలసిన కార్యం ఏంటి అని పౌలు మేనలుడు పౌలుతో చెప్పినప్పుడు 17వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. అప్పుడు పౌలు శతాధిపతులతో ఒకరిని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాళ్ళని సహస్రాధిపతి యొద్దకు తీసుకుంటూ బొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకుని వాళ్ళని ఉన్నాడని నేను శతాధిపతి సహస్రాధిపతి యొక్క అతన్ని తోడుకుని పోయి ఖైదీనైన పౌలులను పిలిచి నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నాయి పొడుచువాలని నీ యొద్దకు తీసుకుని పంపని అడిగాను అని చెప్పాను. సహస్రాధిపతి అతను చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి నువ్వు నాతో చెప్పుకున్న వాళ్ళని ఏమనగా వెంటనగా అడిగాను. అందుకు అతడు నీవు పౌలు గురించి సంపూర్తిగా విచారింపబోనట్లు అతను రేపు మహాసభ ఎదుగు తీసుకుని రావాలని నేను వేడుకున్నట్టుగా యూదులు కట్టుకట్టి ఉన్నారు. అక్కడ సహస్రాధిపతులు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అపోస్తలుడు పౌలు గారు దేవుని పరిచర్య చేసినప్పుడు, ఆయన కష్టాలు ఎదురైనప్పుడు, ఆయన చంపడానికి చూసినప్పుడు అక్కడ ఎవరున్నారంటే అండి శతాధిపతి అని ఒక అతన్ని తోడుకుని పోయి పౌలు గారికి ఎవరో ఒక సహాయాన్ని దేవుడు అక్కడ ఏర్పరిచాడు. అక్కడ సభంతో కూడా పెట్టారు. ఆయన చంపాలని చూస్తూ ఉన్నారు, ఆయన విడిపించాలి అని ఎవరికి ఆలోచన ఉందంటే దేవాతి దేవునికి ఆలోచన ఉంది. ఎందుకంటే అక్కడ మరి పౌలు గారు ఏ రకంగా భయపడలే, మరి ఆయన ఎవరికి కూడా తలవంచలేదు, ఆయన ఎవరికి కూడా సాగిలు పడలేదు, ఆయన ఎవరికి కూడా మరి గడగడలాడలేదు. కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే నేను ఏ తప్పు చేశానని నన్ను సభకు తీసుకుని వెళ్తూ ఉన్నారు మీరు, నేను ఏ తప్పు చేశానని నన్ను విచారించాలని చూస్తూ ఉన్నారు, నేను ఏ పాపం చేశానని నన్ను అనేక మంది ఎదుట మరి చంపాలని ఎందుకు చూస్తూ నా మీద కుట్ర ఏంటని ఆయన అనుకుంటూ ఉంటుంటే, ఆయన చెప్తూ ఉంటుంటే అక్కడ దేవుడి యొక్క ప్రేమ ఎవరికి ఉందంటే ఒక శతాధిపతి ఉన్నాడంట. ఆ శతాధిపతి చెప్తున్నాడంట పౌలు గారికి అక్కడ సభలో ఏమనుకుంటున్నారో, ఆ సభలో ఏ రకంగా ఆయన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారో, ఆయన గురించి ఏ రకంగా ఆయన ఇరికించాలని చూస్తూ ఉన్నారో ఆయన అన్నీ కూడా పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు గారు అంటున్నారంట, వారి మాటకు 21వ వచనంలో వారి మాటకు నువ్వు సమ్మతించవద్దు, వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు, ఎవరి కొరకు అండి? పౌలు గారి కొరకు ఎందుకు పంచి ఉన్నారంటే ఆయన చేసిన తప్పుదాలు ఏమీ కూడా కనబడటం లేదు. అక్కడ ఆయన చేసిన పాపాలు ఏమీ కూడా కనబడటం లేదు. మరి ఆయన ఎందుకు చంపాలని చూస్తూ ఉన్నారని ఆలోచన చేస్తూ ఉంటుంటే దేవుడు మరి కృప ఏంటంటే ఆయన అనేక మంది పౌలు గారు ప్రసంగిస్తూ ఉండగా 3000 మంది రక్షకులను నడిపించాడు. ఆయన అనేక మంది 3000 మంది బాప్తిస్మాలు పొందుకున్నారు. ఆయన ఎక్కడికైనా ఒక చోటకి వెళితే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అనేక మంది 1000 మంది రక్షణ పొందడానికి దేవుడు అతను ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ సహస్రాధిపతులను చెయ్యి పట్టుకుని ఆదరణ తీసుకుని పోయి మరి పౌలు గారు అంటున్నాడు, నీవు పౌలుని గురించి సంపూర్తిగా విచారించావా? అక్కడ అడుగుతున్నాడు, సహస్రాధిపతి అడుగుతున్నాడు, పౌలు గారిని గురించి నువ్వు సరిగ్గా విచారించావా? అతను రేపు మహాసభ ఎదుగు తీసుకుని రావాలని నిన్ను వేడుకున్నట్టు యూదులు కట్టుకట్టి ఉన్నారే, ఆయన చేసిన పాపం ఏమీ కనబడటం లేదే, ఆయన చేసిన దోషం ఏమి మరి మనలో కనబడటం లేదే. మరి అట్లాంటప్పుడు
మరి పౌలు గారిని తీసుకుని రావడానికి, మహాసభకు తీసుకుని రావడానికి అతను ఏ జ్ఞానం చేశాడని తీసుకొస్తారు. అక్కడ అడుగుతూ ఉన్నారు, జనులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ అక్కడ అంటున్న మాట ఏంటంటే, వారి మాటకు నువ్వు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 మంది కాదు, వేల మంది శత్రువులు మన మీదకు వచ్చిన, అనేక మంది, వందలాది మంది యుద్ధ ఆరోపణలు మన మీదకు వచ్చిన, కానీ దావీదు చిన్నవాడే. గొలియాతు ఎంతో మరి ప్రయత్నం చేశాడు, దావీదుని పడగొట్టాలని చూశాడు, దావీదుని మరి హతం చేయాలని చూశాడు. కానీ దావీదు చిన్నవాడే. కానీ దావీదుకి దేవుడు ఎవరు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దావీదు ఒడిసిన రాయితో కొట్టగా మరి గొలియాతు ఎంత బలవంతుడో, భయంకరమైన బలవంతుడు, చాలా మరి గొప్ప బలాఢ్యుడు. కానీ ఎవరి చేతిలో మరి హతమయ్యాడంటే దావీదు చేతిలో హతమయ్యాడు. ఎందుకంటే దావీదు చిన్నవాడే. కానీ దావీదు మీద దేవునికి ఉన్న వాత్సల్యం ఏంటంటే, దావీదు నా శాశ్వతమైన కృపను నీకు చూపుతూ ఉన్నానని దేవాతి దేవుడు అలనాడు దావీదుకు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈరోజు అపోస్తలుడైన పౌలు గారిని చంపడానికి 40 మంది కంటే ఎక్కువ ఉన్నారు. అక్కడ దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు కనులారా చూస్తూ ఉన్నాడు. ఏంటి ఇక్కడ చేయవలసిన కార్యం ఏంటంటే, 21వ వచనం కింద చూడండి ఒకసారి. వారు అతను చంపు వరకు అన్నపానము పుచ్చుకున్నవని ఒట్టి పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకున్న వాళ్ళని కనిపెట్టుకుని సిద్ధంగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలుపుతావని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పొడుచు వారిని పంపివేసి. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ సహస్రాధిపతి చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నీవు ఈ సంగతి ఎవరికి కూడా నీవు చెప్పవద్దు. ఎందుకంటే వారిని అతను చంపడానికి అన్నపానములు పుచ్చుకున్నామని ఒట్టు పెట్టుకుని ఉన్నారంట, ఒట్టు వేసుకున్నారంట. మేము పౌలు గారిని చంపే వరకు కూడా ఏమీ కూడా మేము ముట్టుకోము, ఆయన చంపే వరకు మేము ఏమీ కూడా పుచ్చుకోము. అందుకే అంటున్నాడు, పౌరులు సంహరించుటకు 40 మంది కంటే యూదుల వరకు కుట్ర చేశారు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నందున పౌలు గారిని చంపడానికి ఏ రకమైన ఆయనకి అధికారాన్ని దేవుడు వారికి దయచేయలేదు. కుట్ర వేశారు, యూదుల వారు కట్టుబెట్టారు, జాతుల వారందరూ కూడా కలిసిపోయారు. మరి ప్రియమైన దేవుని సంగమా, మాట్లాడండి ఒకసారి, ఏమంటే చెప్పేసుకోండి ఒకసారి. వాక్యం మధ్యలో చాలామంది దయచేసి దేవుని భయం, మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడన్న భయము, దయచేసి భయం కలిగి జీవించండి. ప్రియమైన దేవుడు విన్నా మరి కొద్ది నిమిషాల వాక్యమైనా చెప్తున్నారులే, మరి సమయం అయిపోతుందని చాలామంది చూస్తున్నారు. కానీ దేవుని భయం భక్తి మనకుంటే చాలా జాగ్రత్తగా వింటాం. అయితే ప్రియమైన దేవుని సంఘటనలారా, మరి పౌలు గారి గురించి దేవుడు గొప్ప సంగతి వారిని చెప్తూ ఉన్నాడు. 23వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుని చుంటునని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించగా, పౌలు అతనిని చూచి, సున్నమ కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చెప్పున నన్ను విమర్శింపు కూర్చుండి ధర్మశాస్త్రము విరోధముగా నున్న కొట్ట నాజ్ఞాపించుచున్నావా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, పౌలు అతన్ని చూచి సున్నమ కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టును. మరి ఈ యొక్క సున్నమ కొట్టిన గోడ ఏ రకంగా ఉంటుంది? గోడకి ఎంత సున్నమ కొట్టినా మరలా అదేమవుతుంది, మరలా ఊడిపోతూ ఉంటుంది. మరలా సంవత్సరానికి ఆ గోడకు సున్నాలు వేస్తూ ఉంటాం. ఎందుకంటే అది నిలకడలేని జీవితం కాబట్టి, నిలకడలేని పని కాబట్టి. అలాగంటూ ఉన్నాడు, సున్నము లేని గోడ ఏ రకంగా ఉందో దేవుడు కూడా నిన్ను ఆ రీతిగానే కొట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి యాజకుడైన పౌలు గారి మీద కుట్ర వేసిన ఈ 40 మంది కంటే ఎక్కువ యూదుల వారిని దేవుడు ఏ రకమైన మరి శిక్ష అనుభవించాడు అంటే, వారు ఏ రకమైన భయంకరమైన శిక్షను వారు అనుభవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రధాన యాజకుడైన ఒక యాజకుడిని కుట్ర వేయడానికి చంపాలని చూస్తున్నప్పుడు ఆయన ఏ తప్పు కూడా దొరకడం లేదు. మహాసభ తీసుకుని వచ్చారండి,
మహాసభను తీసుకుని వచ్చి అనేక మంది పెద్దలు వచ్చారు, అనేక మంది సహాధిపతులు వచ్చారు, అనేక మంది శతాధిపతులు మరి ప్రధాన యాజకులు ఎదుట నిలబెట్టారు. కానీ పౌలు గారు ఏ నేరం చేశారన్న రుజువు అక్కడ ఎవరు కూడా చూపలేకపోతున్నారు. ఎందుకంటే పౌలు గారు గొప్ప దేవుని పరిచర్య చేసిన వ్యక్తి అయినా అపోస్తలుడైన పౌలు గారు ఒకరోజు ఎక్కడికైనా దేవుని వాక్యం చెప్తే అనేక మంది అలనాటి కాలంలోనే ప్రసంగిస్తూ ఉండగా అనేక వేల మంది బాప్తిస్మాలు తీసుకున్న వ్యక్తులుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజుల్లో లోకం పరిస్థితి మనం చూస్తే ఈరోజు అపోస్తలుడైన పౌలు గారిని 40 మంది కంటే ఎక్కువ ఏ రకంగా చంపాలని చూశారో ఈరోజు కొన్ని సందర్భాలు మనం గమనించినట్లయితే లేనిపోయి మరి సాక్ష్యాలు పెడతా ఉంటాం కదా. కొన్ని విషయాలు ఎక్కడ పెద్ద పెద్ద సభలు పెట్టి తగ్గులు పెట్టి ఏ రకంగా అయినా సరే అబద్ధాలు, ఈరోజు భయంకరమైన అబద్ధాలు చెప్పే మనుషులు అనేక చోట్ల ఉన్నారు. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా భయంకరమైన అబద్ధాలు. నిజానికి విలువ లేదు ఈ రోజుల్లో. నిజానికి ఎక్కడ కూడా విలువ లేదు. నీతిగా బతికే వరకు విలువ లేదు. ఎక్కడ చూసినా అబద్ధాలు, ఎక్కడ చూసినా భయంకరమైన మోసాలు ఈ రోజుల్లో చూస్తున్నాం. సభ పెట్టేస్తున్నారు మా దొరకు మరి ఎంతో మంది. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు అలాగే సభకు పిలిపించారు. కానీ అందుకే అంటున్నాడు, కీర్తన గ్రంథం ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే కీర్తనలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, 116వ కీర్తనలో 6వ వచనంలో ఇక్కడ భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించిన. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు ఎవరిని కాపాడువాడంటే సాధువులను కాపాడువాడు ఆయనే. నేను కృంగి ఉండగా నన్ను రక్షించేవాడు ఆయనే. కృంగి ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు మరి బలపరచు దేవుడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనత ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. నేను చెప్పి ఒక చక్కని మాట ఏంటంటే, అందరికీ కూడా మనకు బలహీనత వచ్చినప్పుడు కానీ, మనకి ఏ సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఏ అప్పుల బాధలు వచ్చినప్పుడు కానీ ఎవరికి కూడా మనము చెప్పకూడదండి. చెప్తే మనకు విలువ ఉండదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతిదీ కూడా ఎవరితో చెప్పుకోవాలో తెలుసా? దేవుడితో చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎలా ఉన్నారంటే, ఏదైనా చెప్తుంటే వాటిని బయటకు వెళ్ళి హేళన చేసే మనుషులు అనేక మంది ఉన్నారు. మన నోటి నుంచి ఏ మాటలు వస్తాయా, వారికి ఏ బలహీనతలు ఉన్నాయా అని నవ్వుకునే జనులు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ మనకు సాక్ష్యం కలిగి ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు మనకు చేసిన మేలులు మాత్రమే ఇక్కడ చెప్పాలి సంఘాల్లో కదా. దేవుడు చేసిన మేలులు మాత్రమే ఆయనతో మనం పంచుకోవాలి. అంతేగా ఇరుగు పొరుగు వారి గొడవలు కానీ, వేరే సాక్ష్యాలు కానీ మనం ఎక్కడ కూడా మనము చెప్పకూడదు. ఈ లోకంలో అప్పు లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ సమస్యలు ఉంటాయి, అందరికీ అప్పులు, అందరికీ బలహీనతలు, అందరికీ భయంకరమైన అనారోగ్యాలు కలుగుతాయి. అవి నువ్వు ఎక్కడ చెప్పుకోవాలో తెలుసా? దేవుని సన్నిధిలో కాకుండా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు మోకరించి దేవుని సన్నిధి దగ్గర ప్రాధాన్యపడి నువ్వు దేవుని సన్నిధిలో గోజాడితే నీకు ఒక గొప్ప జవాబు నీకు దొరుకుతుంది. అనుకోవచ్చు చాలామంది మన బయట పరిస్థితులు మనం చూస్తే, అయ్యో నేను సంఘంలో చెప్పుకుంటున్నాం కదా, ఒక సానుభూతి కలుగుతుందేమో అనుకుంటాం. కానీ మనం చెప్పే మాటలు బట్టి కూడా జనాలు అనేక మంది నవ్వులు కోలు చేసేవారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవునితో చెప్పిన ప్రతి సాక్ష్యము కూడా ఆయన సాక్ష్యము మన చెవులకు మొరయొగ్గాలంటే దేవుని సన్నిధిలో మోకాలు అనుభవం మనకు కావాలి. దేవునితో సంభాషించే దినము మనకు కావాలి. దేవునితో మోకరించి, అయ్యా నా స్థితిగతులు మారుస్తున్న దేవుడు నీవేనైనా, నా పరిస్థితులు మారుస్తున్న దేవుడు నీవే కదా అయ్యా. ఈరోజు నేను భయంకరమైన ఉపద్రవాలో నేను ఉన్నానే, భయంకరమైన మరి దుర్దినాలు నేను ఉన్నానే అని దావీదు భక్తుడు మోకరించి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దావీదు ఒక గొప్ప మహారాజు అయినా ఆయన ఏ సన్నిధిలో కూడా ఏ మనుషుడికి కూడా చెప్పకుండా ఆయన తంబురుతో, నాదంతో, స్థానంతో దేవుని స్తుతించుచు గొర్రెలు కాస్తూ దేవుని ప్రార్థించేవాడంట. దావీదు దేవుని ప్రార్థన చేసేవాడు తెలుసా? దేవుని బ్రతుమాలు కొంచెం ఉన్నాడంట. అయ్యా నీ కృప లేకపోతే 51వ వచనంలో దావీదు కీర్తనకారుడు ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, దేవా నా హృదయం శుద్ధ హృదయం కలిగి ఉన్నది. 51వ వచనంలో నీ కృప చెప్పు నన్ను కరుణించమయ్యా, నీ వాత్సల్యము బాహులము చెప్పున నా అతిక్రమలన్నీ కూడా తుడిచివేయినైనా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా
కడుగయ్యా. ఎందుకంటే నా అతిక్రమంలో ఎదుట నీకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ కూడా నీ దగ్గరే ఉంది. కానీ నీకు కేవలం నీకు విరోధంగా నేను పాపము చేశానేమో, నేను క్షమించయ్యా అని ఎవరు ప్రార్థన చేస్తారండి? భక్తుడైన దావీదు దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాడంట. కానీ ప్రియమైన దేవుని సంగమా, మనం ఏ విషయమైనా, ఏ కష్టం వచ్చినప్పుడు, ఏ సమస్య వచ్చినప్పుడైనా మనుషులతో మనం చెప్పినారన్నీ కూడా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. దేవుడితో చెప్తే దేవుని దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది. దేవుని దగ్గర మన యొక్క స్థితిగతులు ఆయనతో చెప్తే ఆయన నవ్వే దేవుడు కాదండి, ఆయన నవ్వే దేవుడు కాదు. కానీ అనుకుంటాం చాలామంది. కానీ నేను ఏనాడు కూడా భయంకరమైన ఒడిదుడుకుల సమస్య నుంచి ఏ రకంగా నేను వచ్చాను ఏనాడు కూడా నేను ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు. చెప్తే నవ్వుతారు. అనేక మంది మన కోసం బాధపడే వాళ్ళు తక్కువ, హేళన చేసేవాళ్ళు ఎక్కువ. ఎవరికి కూడా మనం చెప్పకూడదు. దేవుని దగ్గర చెప్పు, నీకు సమాధానం దొరుకుతుంది. నీకు అప్పులు ఉన్నాయా? దేవుని దగ్గర ఏడు. దేవుడు ఉన్నాడు. దేవుడు చెప్పే ఆరోగ్యం ఇవ్వాలి. కానీ ఆయన రెక్కలు ఆశీర్వదిస్తే దేవుడే తీరుస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి. కానీ మనుషులతో చెప్తే మన అప్పులు ఎవరు కూడా తీర్చరు. నవ్వుకునే వాళ్ళు అనేక మందిలో చూస్తున్నాం ఈ రోజుల్లో ప్రియమైన దేవుని సంగమా. అందుకే అంటూ ఉన్నాడు 51వ అధ్యాయంలో మనం చూస్తే మరి 11వ వచనంలో, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలు నేను బోధించేదను, పాపుల్ని తడు తిరుగుదురు, దేవా నా రక్షణకర్త ఒక దేవా నన్ను విడనాడవద్దని దావీదు భక్తుడు ప్రమాణం చేస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని విడలారా, అపోస్తలుడైన పౌలు గారి గురించి చక్కని విషయాలు మనం నేర్చుకున్నాం, అన్నీ కూడా చెప్పుకున్నాం. అదేంటో తెలుసా? చివరగా ఆయన చంపడానికి ఎంతమంది వచ్చారండి? 40 మంది కంటే ఎక్కువే. కానీ ఎవరు కూడా ఏమీ అపోస్తలుడైన పౌలు గారిని ఏమీ కూడా చేయలేకపోయారు. దేవా, ఎందుకంటే పౌలు గారుగా ఆయనకు లాగా నేను చేయకపోయినా ఆయనలో కొద్ది మాత్రం కనీసం ఒక వంతైనా దేవా నన్ను ఎంతో రక్షించావయ్యా. నా ప్రాణ పరిస్థితి నుంచి పౌలు గారిని చంపడానికి ఏ రకమైన పన్నాగాలు పన్నారో శత్రువులు, దేవుడి విజయాన్ని ఏ రకంగా పౌలు గారికి దేవుడి విజయాన్ని అనుగ్రహించాడో, మా కుటుంబాన్ని పతనం చేయాలని ఎంతోమంది దుర్మార్గులు మా మీద వేసిన కన్నును దేవుడు చూశాడు. ఎంతో దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క రక్షణము, దేవుని యొక్క కవచము పౌలు గారి మీద ఉందో అదే హస్తము మా కుటుంబంపై దేవుడు చాపాడు. ఎంతో నవ్వించాలని చూశారు, సిగ్గుమాలించాలని చూశారు, కానీ దేవుడు మా విడిచిపెట్టలేదు. ఎందుకంటే సభలో 40 మంది కంటే ఎక్కువే ఆయన చంపాలని చూసిన దేవుని హస్తమే ఆయన కాపాడింది. ఈరోజు లోకము మనం కాపాడకపోవచ్చు, బంధువులు మనం కాపాడకపోవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయనలో నమ్మకంగా ఉంటే ఆయనే మనం హెచ్చిస్తాడు. ఆయనకు ఏ రకంగా మనం డబ్బు పెట్టక్కర్లేదండి. ఆయన ఏ రకంగా ఆయన డబ్బు ఆశించే దేవుడు కాదండి. సమయాన్ని మాత్రమే మనం దేవునికి ఇవ్వాలి. 1 గంట నువ్వు దేవుడితో ప్రార్థన చేస్తే, నువ్వు లేచినప్పుడు కానీ పండుకున్నప్పుడు కానీ దేవుడికి నువ్వు సమయాన్ని ఇస్తే, నిజంగా దేవుడు అంటున్నాడు, నేను ఈరోజు నా దేవుడి గురించి నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా దేవుడే లేకపోతే ఈ రోజుల్లో మనం ఏమైతే వారమో. అందుకని చూడండి, చాలా గొప్ప దేవుడు పౌలు గారు ఈరోజు గొప్ప విజయాన్ని పొందుకున్నారు. ఆయన ఏమీ కూడా చేయలేకపోయారు. యూదులు కుట్ర పొందారు, ఏమీ కూడా పౌలు గారిని చేయలేకపోయింది. చెబుతూ ఉన్నాను, యుద్ధం ఎవరిది? యెహోవాదే. విజయం కూడా యెహోవాదే. ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేయాలంటే నీవు దేవునికి రావాలి కదా. ఆయన నీ పక్షులు వ్యాజ్యమాడాలంటే ఏది? మన దేవుడి దగ్గరికి వచ్చేది ఏది? దేవుడితో గడిపేదేది? దేవుడితో సంభాషించేదేది? దేవుడు ఆరాధించేదేది? కానీ దేవుడు అనేకమైన అద్భుతాలు చేయగలిగిన దేవుడు, అనేకమైన ఆశ్చర్యం కలిగిన చేసిన దేవుడు ఆయనే. దేవుడు అంటూ ఉన్నాడు, దావీదు నీ శాశ్వతకాలం వరకు కూడా నేను నీకు తోడై ఉంటాను. దేవుడే ఈరోజు అన్ని విషయాలు, ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుడే కారకుడయ్యాడు. దేవా, ఈ రోజు నుంచి మొదలుకుని ఇంకా నీ యొక్క ఉన్నతమైన స్థాయిలో ప్రభా మనం నిలబెట్టని ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ, మంచి మనసుతో, ఏ మనసుతో అండి? పూర్ణ మనసుతో దేవుని ఆరాధించు, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించు. ఏదో మనం పెదవులు ఉన్నాయి కదని పెదవుల మీద ఆరాధించేది కాదు. అందుకే అంటున్నాడు, చాలా మంది నన్ను పెదవులతో కనపరుస్తున్నారు కానీ హృదయంతో
బాధపడుతున్నాడు. దేవుని సంగమా, ఈరోజు అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో దేవుడు ఏ రకమైన కార్యాలు చేశాడో మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలంటే దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా ఆయనకి లేదు. ప్రార్థన చేస్తాం. దేవుడు చక్కని రీతిగా మాకు సహాయం అందలేకపోయిన సమయానికి దేవుడు ముగ్గురు వ్యక్తులను దేవుడు చూపించి మాకు దేవుడు సహాయం అందజేశాడు. ఒకసారి ఆ బిడ్డల కొరకు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ ముగ్గురు బిడ్డలు మరి ముందుకు వచ్చి దేవుని సేవకునికి ఏ రకమైన సాయాన్ని వారు చేశారు. వారి ప్రేమను బట్టి నేను వారికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. వారి పేర్లు అయితే నేను చెప్పడం లేదు, కానీ దేవుడు మరి ఒక సమయం నాకు ఇస్తే, మరో అవకాశం దేవుడు నాకు అనుగ్రహిస్తే నేను ఖచ్చితంగా ఒకరోజు సభలో నేను చెప్పుకుంటాను. ఒకసారి మనం అందరం కూడా లేచి నిలబడి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరం కూడా లేచి నిలబడి ఈరోజు విన్న వర్తమానము అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో దేవుడు ఏ రకమైన కార్యాన్ని దేవుడు అనుగ్రహించాడో, అయ్యా ఒక్కసారి కళ్ళు మూసుకుని, నీవు లేకపోతే ఈ రోజునైనా మాకు రోజే లేదయ్యా, నీవు లేకపోతే ఈ రోజునైనా మాకు బ్రతుకే లేదయ్యా, ఎందుకంటే నీవే లేకపోతే ప్రభా ఈ లోకంలో మేము ఏమైతే వాళ్ళము. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి కళ్ళు మూసుకుని, ఈ జూన్ మాసంలో మన బిడ్డలు అనేక మంది స్కూళ్ళకి వెళ్తారు, అనేక మంది వెళ్తారు. ఒకసారి మనం ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. అందరం కూడా ఒకసారి మనం ప్రార్థన చేయండి. దేవా, సభలో 40 మంది కంటే ఎక్కువ ఉన్నారు, కానీ హతమార్చాలని అని ఏ సాక్ష్యంలో కూడా, ఏ తప్పుడులో కూడా దొరకలేదు. కానీ ప్రభా, ఈరోజు నేను సమాజంలోనైనా ఒంటరితనము అల్లరి చుట్టూ చేరగా నా బ్రతుకును మార్చిన దేవా మీకు వందనాలు. పౌలు గారి జీవితం మీరు చేసిన కార్యం మీరు అనుగ్రహించారే. ఆయన ప్రభు గొప్ప మహా ప్రధాన యాజకుల దగ్గర ఆయన నిలబెట్టాలని, ఆయన సిగ్గుపరచాలని చూసినప్పుడు ఆ సేవకులకు మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. ఈ రోజునైనా మా నిజమైన జీవితంలో మా కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీనులు దరిద్రం ఎందుకు పనికిరాని వారమునైనా మీ అయోగ్యమైన కృప చేత, మీ యోగ్యమైన కృప చేత ప్రభా మనం మీరు నిలబెట్టుకున్నారయ్యా. మీకు వందనాలు, మీకే స్తోత్రాలయ్యా. పడుతుంది, దేవుని ఆరాధన చేసుకుందాం. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. అందరం కూడా చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ
చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెతికిన కానరారులే. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా సాటి కానరారులే. తన ప్రేమ వర్ణనాతికం, తన జాలి వర్ణనాతికం, తన ప్రేమ వర్ణనాతికం, తన జాలి వర్ణనాతికం. చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చిక్కదు. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంతైన ప్రేమ అంతు చిక్కదు. మరొకసారి యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెతికిన కానరారులే. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెతికిన కానరారు. అందరం కూడా యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెతికిన కానరారులే. 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 యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెదికిన కానరారులే. పరిశుద్ధాత్మని వందనాలు నాయన. తన వచ్చిన పిల్లలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమే ప్రభా. బీతిన సంఘంలో ప్రభా మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి మీకు వందనాలు, ఆచార్య కార్యాలను బట్టి మీకు వందనాలు. నేను ఈరోజు జరగవలసిన కార్యక్రమం మీ నామ మహిమార్థమైన చక్కగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. జరగవలసిన వివాహ కార్యక్రమాల్లో తోడుగు నడిపించండి, వాతావరణం స్వాధీనపరచండి. నేను మా సంఘ బిడ్డలు ప్రభావ అనేక మంది బిడ్డలు స్కూల్కి వెళ్ళాలి, ఉన్నతమైన విద్యలు వారు అభ్యసిస్తూ ఉండగా వారికి ఏ అవసరాలు ఉన్నాయో దాన్ని దయచేయండి. ఫీజులు కడతాక ప్రతి ఒక్కరికి కూడా పనులు మీరు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అందిస్తున్నామయ్యా. ఈరోజు ఎవరైతే ప్రభావ మీ సంగతి గుప్పిలు ఉప్పారు మరి ప్రతి కుటుంబాన్ని కూడా నిండాలుగా మీరు దీవించండి, ఫలింపు చేయండి. మా కుటుంబం కొరకు, మా ఆరోగ్యాల కొరకునైనా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మీ సన్నిధిలో ప్రభావ నిలిచే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. నేను ఇంతవరకు కూడా నాయన మీరు నిలబెట్టుకుని నాయన మీరు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు అయ్యా. నన్ను మా కుటుంబాన్ని మాకు కావాల్సిన మంచి నాయన ప్రభావ సదుపాయాన్ని మీరు మాకు కలిగించమని, చక్కని ఆది ఆరోగ్యం మీ కుటుంబానికి నన్ను మీరు నిండుగా దయచేయమని యేసయ్య వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా ప్రియ వాళ్ళకు తండ్రి. ఆమేన్. అందరం కూడా కూర్చుందామండి. అరే ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. దేవుడి మహాకృపను బట్టి ఈ యొక్క జూన్ నెలలో 2వ ఆదివారంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వచ్చిన చూపించే ముగించేస్తాను. చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 127 దావీదు కీర్తన మనం చూసుకుంటే మాట మనకు రాయబడిన చూడాలి. 127 యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాసము. ఎందుకంటే దేవుడు దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారు ప్రయాసం చేస్తాడు. అంటే దేవుని గృహము, దేవుడికి మనం ఈ గృహాన్ని మనము కట్టాలి. ఎందుకంటే కట్టకపోతే అదంతా కూడా ఏంటంటే
వ్యర్థమే. చూడండి, ఈ చాలా మందికి తెలియదు. ఈ బైబిల్లో అనేకమైన గృహాల కోసం అనేకమైన మర్మాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, మొట్టమొదటిగా మనం ఒక మర్మం చూసుకుంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. వీటి అన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞతలై ఉండుడి. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలంట. అంటే దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు మనకు ఒక బిల్డింగ్ కడతాం. మనం ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ పైన మనం ఏం వేస్తామండి? స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్కి ఏమి గుర్తుగా కనబడుతున్నది ఇక్కడ మనకి? ఇక్కడ చదువుకున్నాం కదా, వీటన్నిటి సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. అంటే ప్రేమకు సూచనిస్తుంది అనమాట. ఏంటది? పరిపూర్ణత. ఆ బిల్డింగ్ స్లాబ్. ప్రియదే బిడ్డలారా, మనం అనేకమైన విషయాలు మనం చూస్తుంటాం. బిల్డింగ్ కట్టినప్పుడు పైకొప్పేస్తాం, కిటికీలు వేస్తాం, అన్నీ అమర్చాం. కానీ ఆ తర్వాత పైన మనం స్లాబ్ వేస్తాం. దేని కొరకు మనం పడుతున్న వాటి గృహానికి ఎటువంటి వీటన్నిటికీ పైగా సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునే దేవునికి స్తోత్రం. అంటే దైవ గృహానికి పైన వేయబడినది ఏంటంటే ప్రేమ అనే కప్పును వేయాలంట. మనం ఏమి వేయాలంటే ప్రేమ అనే కప్పును మనం అదే స్లాబ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలా విషయాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని తలాతులు ఉన్నా మనం ప్రేమ లేని జీవితం ఏంటంటే ఇక్కడ వ్యర్థమంట. అందుకనంటే ఉన్నాడు ఇక్కడ బైబిల్లో చెప్పే ప్రాముఖ్యమైన 2 విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలండి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది ఎవరిని ప్రేమించాలి? ఎవరినండి? మొట్టమొదటిగా దేవుని. రెండవది ఎవరిని? నీ భర్తనాలు అది నీ భార్యనా? పొరుగు వారిని ప్రేమించాలి. అవి కూడా ఎవరిని ప్రేమించాలంటే రెండవది పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఈ 2 విషయాలు మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు అనమాట. ఎందుకంటే ఈ ప్రేమ అనే ఈ పైకప్పుతో ఈ దైవ గృహాన్ని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఇక్కడ అనేకమైన విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారండి, ఇక్కడ మనకి ప్రేమ లేకపోతే ఏంటంటే మనము వ్యర్థుడు అంటున్నాం. వ్యర్థులు మనం. ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ అపోజిట్ పౌలు గారు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. చూడండి, పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. మనకి ఎంత పరిపూర్ణముగా ఎంత ఉన్నా కూడా మనకి ప్రేమ లేకపోతే ఏంటి? మన ప్రేమ అంతా వ్యర్థమంట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అందుకని ఇక్కడ అంటే ఉన్నాడు. చూడండి, హబక్కూకు రాసిన పత్రిక హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. గోడలను రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి
శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించే వారికి శ్రమ. ఆ జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? యెహోవా. చూసండి, ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా చేతనే. ఏముందండి కింద? జాగ్రత్త. ఎందుకంటే మనం అనుకుంటాం గోడలను రాళ్ళు దేవుడికి ఏం చేస్తాయంట? మొర్ర పెడతాయంట. ఇప్పుడు మందిరానికి అనేకమైన రాళ్ళు ఉన్నాయి చుట్టూరు. ఆ రాళ్ళు ఏం చేస్తాయి? మొర్ర పెడతాయి. ప్రియా దేవుడి బిడ్డలు, మనం అనుకుంటాం గోడలు కిటికీలు ఏంటి అని మనం అనుకుంటాం. ఈ గోడలు కిటికీలు మొర్ర పెడతా ఉంటే ప్రియా దేవుడి బిడ్డలారా, ఎందుకు మొర్ర పెడతాయండి? ఎన్ని చూడండి, గోడలు రాళ్ళు దేవుడికి మొర్ర పెడతాయండి. ఎందుకంటే ఆయన బిడ్డలకు మనం జీవిస్తున్న మనము ఏం చేయాలి? ఇక్కడ ప్రార్థన చేయాలని ఉంది. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రియా దేవుడి బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ బబులోను దేశంలో ఒక రాజు కూడా అంటే ఇక్కడ ఎవరండి? ఇక్కడ బబులోను దేశంలో ఒక రాజే నెతికేప్తేరు నుండి కూడా ఇక్కడ. అయితే నెతికేప్తేరు ఇక్కడ పట్టబడిన ఇశ్రాయేలీలో ఉన్న జ్ఞానులైన బాలులను గుర్తించి వారిని ఉపయోగించుకోవాలని రాజు ఆశించాడు. ఎవరిని? ఇశ్రాయేలు రాజుని, జ్ఞానులైన వారిని ఉపయోగించుకోవాలని ఆ రాజు ఆశించాడంట. కానీ అది వెతుకున్నప్పుడు ఎవరు దొరికారు ఆయనకి? ఎవరు దొరికారండి? దానియేలు గారు దొరికారు. ఎవరు దొరికారండి? ఎవరు? దానియేలు గారు దొరికారు ఆ రాజుకి. ఆ వెతుకున్నప్పుడు అప్పుడు రాజు అనుకున్నాడు, అయ్యి బాబు ఇటువంటి యొక్క వ్యక్తిని ఎక్కడ చూడలేదని వెతుకున్నప్పుడు ఈ దానియేలు గారు చంద్రకు మేసి అభ్యర్థులు వారు ఈ రాజు నిలబడ్డారు. అప్పుడు ఎక్కడ నిలబడ్డారండి? ఈ రాజు నిలబడ్డప్పుడు ఈ రాజైన దర్యావేశ కాలంలో 120 మంది ఎవరు ఉండేవారు? అక్కడ అధిపతులు ఉండేవారంట. ఎంతమంది అండి? 120 మంది అధిపతులు ఉండేవారంట. వారిలో ఈ ముగ్గురు ఈ ప్రధానులుగా ఈ రాజు ఎంచుకున్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురులో దానియేలు మొదటి వాడు అంట. ఎవరంటే దానియేలు గారు మొదటివాడు. దానియేలు శ్రేష్ఠ బుద్ధి గలవాడే అనేకమైన మంచి మంచి పనులు చేసుకుంటూ ఆ కనపడ్డప్పుడు రాజుకి అక్కడ నచ్చాడంట. ఆ రాజు అతనిని ఆ దేశం అంతటి మీద నియమించాలని తలంచాడు. కానీ ఇక్కడ 120 మంది ఏంటి, మేము అందరికంటే మేము ముందు వచ్చినోడు మామూలు వదిలేసి ఇయ్యాలగా నిన్న మంది వచ్చినోడు మీరు ఇది ఏమిటి రాజు ఏమిటి అని ఈ 120 మంది ఏం చేస్తూ ఉన్నారు? కుట్ర పన్నుతూ ఉన్నారు వీళ్ళ మీద. అంటే ఈ రాజాకు దానియేలు గారికి రాకూడదు. మేము ఈయనకంటే ముందు వచ్చిన 120 మంది మేము ఇప్పుడు ఉన్నాం, మోకలేదు ఈయనకి రాటువంటి కుట్ర పన్ని అతని వద్ద అక్కడ అంటూ ఉన్నారు. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే ఆ దానియేలు గారు అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి? ఎక్కడ? తన ఇంటి కిటికీలు ఏదండి యథా ప్రకారం ముమ్మారు మోకాలు తన ఇంటిపై కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆయనకి రాజ్యాలు కలిగి ఏమి కూడా ఆయనకి అక్కరలేదు ఆయనకి. అందుకని ఇక్కడ ఎప్పుడు యథావిధిగా ఆయన యెరూషలేము తట్టు తిరిగి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. అయితే దానియేలు ప్రార్థన కిటికీల ద్వారా దేవుని యొక్క చేయడం. దేవునికి స్తోత్రం. ఎలా చేయడం దానియేలు ప్రార్థన? కిటికీలలో నుంచి దేవుని చేయండి అంట. అందుకని ఇప్పుడు ఈ తలుపులు, కిటికీలు, దారబందులు, స్లాబుల కోసం దేవుడు ఈ విధంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాడు. ఇక దేవుని బిడ్డలారా, ప్రార్థనలు కూడా ఎక్కడి నుంచి వెళ్తాయి? మనకి ద్వారబంధాల నుంచి వెళ్తాయి, కిటికీలలో నుంచి వెళ్తాయి, ఈ చుట్టూ ఉన్న గోడల నుంచి కూడా ఎక్కడికి వెళ్తాయండి? దేవుని సన్నిధికి చేరతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం మన ప్రార్థనలో చేరవు, కానీ ఈ
ఇటువంటి అమూల్యమైన ప్రార్థనలు దేవుని దగ్గర మాత్రం చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి ప్రియా దేవుడు. అందుకున్న దేవుడు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని బట్టి వాళ్ళ ప్రయాసము కట్టాలండి. మనం దేవుని కోసం గృహం కట్టాలి. అందుకనే ఎవరి చేతనైనా ఒక ఇల్లు కట్టబడిన సమస్తముని కొట్టివాడు ఎవరు? దేవుడే మనకి గృహాన్ని కట్టాలండి. మన వల్ల కాదు, మన గొప్పతనం కాదు, మనదేమి కాదు. సమస్తాన్ని కొట్టివాడు కూడా ఎవరంట? దేవుడే. హెబ్రీ 3:3లో ఉన్నమాట, సమస్తమును కొట్టివాడు ఆయనే. ప్రియ దేవుని యెహోవా మనం ఏం కట్టాలి? ఒక గృహాన్ని కట్టాలి. కట్టించిన కట్టువారు ప్రయత్నం ఎంతమంటే ఉన్నాడు కాబట్టి దేవుని కొరకు మనం ఒక గృహాన్ని నిర్మించాలి. ఆ గృహంలో ద్వారబంధాల ద్వారా, కిటికీల ద్వారా, ఆ రాళ్ళు ద్వారా అనేకమైన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే వీళ్ళకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ కిటికీలు అనేకమైన రీతుల్లో దేవునికి మొర్ర పెడతా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, గోడలు దేవునికి మొర్ర పెడుతూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం పునాది వేసిన కానీ కూడా దేవునికి ఏం చేస్తూ ఉన్నదంట? మొర్ర పెడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మన దేవుడు ఇక్కడ ఒక మాట ఉంటున్నాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలో ఇక్కడ దేవుడి గురించి మనం ఆలోచించి ఉంటే దేవుడు ఇక్కడ ఒక గృహాన్ని కడతా ఉన్నాడు. ఒక గృహాన్ని అంటే ఆ గృహాన్ని మనం ఎక్కడ కట్టాలండి? బండ మీద కట్టాలా? ఇసుక మీద కట్టాలా? దేని మీద కట్టాలండి? బండ మీద కడితే అది స్టాండర్డ్గా గట్టిగా ఉంటుంది. అది అదే ఇసుక మీద కడితే గృహం ఉంటుందండి. దాని మీద కడితే వ్యర్థమాట. మనకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని పెట్టుబడి పెట్టినా ఏమైపోతుంది? ఏమి వ్యర్థమైపోతుంది. అందుకని సమస్తమును ఈయనంట ఉన్నాడు ప్రసంగిలో, ఎవరు మన సులోభాన్ గారు ఉన్నాడు, సమస్తమును వ్యర్థము సమస్తము వ్యర్థమే మనం ఏది చేసినా. అయితే దేవుని కొరకు మన గృహాన్ని మనం కొట్టుకోవాలి. ఆ గృహం ఏంటండి? దేవుని కొరకు గృహం ఏంటది? మన హృదయం అనే గృహాన్ని మనం పట్టుకోవాలి. చూసారండి, దేవుడు అనేకమైన రీతిలో మనకి దినాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుడు మన గృహాన్ని, దేవుడు గృహం అంటే మన హృదయమే మనం కట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించడానికి ఒక గృహం మనకు అవసరమే. అయితే దేవుడు దానిని మనకు అనుగ్రహించాలని అదే విషయాన్ని మన హెబ్రీ పత్రికలో పౌలు గారు భక్తుడు రాస్తున్నాడు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టివాడును దేవుడే. మనకు మేస్త్రులు కడతారు గృహాన్ని, సమస్తాన్ని కూడా ఎవరు కడుతూ ఉన్నారు తినాలి మనకి. ఇప్పుడు మనం అనేక మంది కొత్త ఇల్లు కడుతూ ఉన్నారు. ఇప్పుడు సరే మంగ గారు రేపు లక్షల గృహప్రవేశం చేస్తూ ఉన్నారంట గృహాన్ని. ఆ గృహానికి ఎవరండి అధిపతి? ఎవరు? దేవుడే. మన డబ్బులు పెట్టిన ఏది పెట్టినా సమస్తంలో కట్టాడు. ఎవరు కట్టారండి? ఇప్పుడు గృహం కట్టేవంటే అది ప్రత్యేకంగా మనం ఒక దేవుని గృహంగా మనం వాడుకోవాలి. గృహాన్ని ఎలా వాడుకోవాలని మనం ఒక దేవుని గృహంగా మనం వాడుకోవాలి. అందుకనే దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు? ఏం చెప్పాడు? ఇది కట్టుకోవాలి ప్రయాసం వ్యర్థమే. నువ్వెన్ని గృహాలు కట్టుకున్నా మనకి ఇవన్నీ ఏమైపోతే వ్యర్థమే. మన హృదయంలో సరైన దేవుడు గృహం లేకపోతే ఈ సమస్తమును కూడా ఏంటంట వ్యర్థమే. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకున్న దేవుడు అన్నాడు, దేవుని గృహం చక్కగా మనకి ఇచ్చాడు. అనేకమైన రీతుల్లో దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ గృహం మన అన్ని చక్కగా ఇచ్చి దేవుడు మనలో నివసించాలంటే మనకేం కావాలండి? దేవుని గృహం అంటే మన చక్కటి మన హృదయం కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ హృదయమే క్రీస్తు, ఆ బండే క్రీస్తు. మన బ్రతుకున్నంత కాలము ఆయన జీవితం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి అందరూ లేచినట్టయితే మన చందపాట పాడుకుందాం. అయితే అందరూ లేచినట్టయితే చందపాట పాడండి. సమర్పణచేయుము ప్రభువునకు ఈ దేహము ధనము సమయము. సమర్పణచేయుము ప్రభువునకు ఈ దేహము ధనము సమయము. అబ్రాహాము అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణయిమ్మని.
దయచేసి ఇక్కడ ప్రార్థన అవసరంతో చాలా చదువుతున్నాను, చాలా విని మరి వాటి కోసం జ్ఞాపకం పెట్టుకుని ఏ రోజున ఈ కార్యక్రమాలు ఉన్నాయి మర్చిపోకుండా మరి వాటి కోసం సిద్ధపడాలని చదువుతూ ఉన్నాను. ఆ గెద్దాడ ఐజక్ గారు కుటుంబం మరి ఆ భార్య గారు కూడా క్షేమంగా గల్ఫ్ దేశం నుంచి మన మధ్యకి నడిపించారు. మరి పోయిన ఆదివారం మరి ఆయన ఆ కుమార్తె ఇంటర్వ్యూ కోసం వెళ్ళొస్తుంటే మా బ్రిడ్జి దగ్గర ఎంతో పెద్ద యాక్సిడెంట్లోంచి దేవుడు తప్పించేటట్టు దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను చెప్పాను బాబు ఆదివారాలు ఎటు పెట్టుకోద్దాను, దేవుడు ఎన్నో యాక్సిడెంట్లు చెప్పాడని కాచి కాపాడాడు. మనం కూడా చాలా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడాడు. కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే గెద్దాడ పాలు మరి క్షేమంగా గల్ఫ్ దేశం వెళ్ళారు. ఆ తల్లిగారి సాక్ష్యం చెప్పి ప్రార్థన చేద్దాం. అలాగే మరి మొట్టమొదటిగా ఈరోజు రేషన్ కొత్తగా వచ్చిందండి. మరి ఆ రేషన్ అంతా ఆ దేవుని మందిరానికి మరి మొట్టమొదటి రేషన్ దేవుని మందిరానికి ఇచ్చేశారు. ఆ బిడ్డల కోసం ఇచ్చిన భార్య బిడ్డలు తల్లిదండ్రుల కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే చుట్టుపక్కల స్పందన మరి ఈరోజు పుట్టినరోజు మరి దేవుడు ఆ బిడ్డని 19 సంవత్సరాలు కాచి కాపాడి 20వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. మరి బిడ్డ కూడా స్వీట్లు తీసుకొచ్చి మరి మందిరంలో పంచిపెట్టాలని బిడ్డ ఆశించింది. వాళ్ళ అన్నగారు కూడా బెంగళూరులో పని చేసుకుంటూ ఉన్నారు. మరి ఇంకా మంచి పని దొరకాలని మరి స్పందన గారు మనం ప్రార్థన చేద్దాం. అలాగే రేపు లక్ష్మీవారం సరేలా సత్యనారాయణ గారు మంగగారికి ఇచ్చిన గృహ ప్రవేశం చేయడానికి దేవుడు మా బిడ్డల్ని చక్కటి గృహాన్ని ఇచ్చాడు. మరి లక్ష్మీవారం దినాన్ని సంఘం అంతా మరి భోజనాలతోటి ఆ గృహాన్ని నిర్మించాలని బిడ్డ ఆశిస్తూ ఉన్నారు. మరి దయచేసి వాళ్ళకి ఎవరు లేరండి ఇంటికి అతిథులు చెప్పడానికి సంఘంలో చెప్పమన్నారు. నేనైతే చెప్తా ఉన్నాను. సంఘం అంతా కూడా లక్ష్మీవారము ఆ యొక్క గృహాన్ని నిర్మించి చక్కగా అందరూ మరి చక్కటికి భోజనం చేసి రావాలి. మరి సన్నీ ఈ కార్యక్రమాలన్నీ సన్నీ చూసుకుంటాడండి. నేను ఉండలేదు, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఈరోజు. అన్ని కార్యక్రమాలు నేను వచ్చే వరకు ఎప్పుడు వస్తే అప్పటి వరకు కూడా ఆ సన్నీ చూసుకుంటూ ఉంటాడు. లక్ష్మీవారం అది తప్పకుండా ఆ గృహప్రవేశాన్ని అందరూ సంఘం అంతా రావాలని మరి అందరినీ వేడుకో ఉన్నారు. అందరు రావాలని మరి మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే గెద్దాడ యేసు గారు లీదే గారు కుమార్తె బిడ్డ మరి శనివారం అయితే 10 గంటలకే పెళ్ళి కుమార్తెనిగా బిడ్డని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఏ రోజండి? శనివారం 10 గంటలకి అందరూ మరి సంఘం అంతా మరి రావాలని ఆ బిడ్డ ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ ఆ శనివారం పెళ్లి కుమార్తె కార్యక్రమం కూడా సన్ని చూసుకుంటే కార్యక్రమాలన్నీ గుర్తుపెట్టుకోండి. అందరూ రండి. మరి రోజు భోజనాలు సిద్ధపరిచారండి. అనేకమైన గృహాలు మరి చక్కగా కుందేటి వారి గృహాలు, గుడిసెవారి గృహాలు, సెర్రెల వారి గృహాలు, బొండడ వారి గృహాలు, అలాగే బొంతు వారి గృహాలు, వలవల తిరుమతులు గారి గృహాలు అందరూ మరి చక్కగా ఐక్యత కలిగి ఈ దినాన్ని భోజనాలు సిద్ధపరిచారు. ఇక్కడ భోజనాలకు ఇచ్చిన డబ్బులు కూడా ఇక్కడ నేను చదువుతున్నాను వినండి. సరేల తిరుమతులు గారు 300, వలవల తిరుమతులు గారు 500, బొంతు రంగమ్మ గారు 200, బొంతు శ్రీదేవి గారు 300, సరేల రాము గారు 1000 రూపాయలు, సరేల జోసఫ్ గారు 1000 రూపాయలు, బొండాడ వజ్రం గారు 500, సరేల సత్యవతి గారు 500, సరేల మంగ 500, కుందేటి కనకమ్మ గారు 500, కుందేటి ముత్యాలు గారు 1000 రూపాయలు, కుందేటి చిన్నారి గారు 500, గుడిసే పద్మ గారు 1000 రూపాయలు, గుడిసే శ్రీని గారు 1000 రూపాయలు. ఇంచుమించి అన్నీ ఎంత వచ్చినాయంటే 8,800 వచ్చిందండి. ఎంత వచ్చిందండి? 8,800. 14,000 ఖర్చు అయిందండి. ఎంత అయిందండి? 4,200 చికెన్ దగ్గర, పెరుగు దగ్గర 400, వాటర్ కాడ 300, వంట చేసి అతనికి 1000 రూపాయలు, కాయగూరల కాడ 1000, కిరాణా కాడ 7,000 అండి. మొత్తం 14,000 ఖర్చు అయిందండి. వాళ్ళతో ఇచ్చింది 8,800 వచ్చింది. అయినప్పటికీ పర్వాలేదు. దేవుడు అందరినీ చక్కగా ఈ రీతిలో ఉండాలని మరీ నేను మనం చేసుకుంటూ ఉన్నాను.
మార్లపూడి దైవరాజు గారు మరి గల్ఫ్లో దేశంలో ఎంతో కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నారు. మరి దినాల నుంచి ఆ బిడ్డ మరి దశం భాగము ఈ నెల 1000 రూపాయలు పంపించారండి. ఆ బిడ్డ కోసం, కుటుంబం కోసం, భార్య కోసం, బిడ్డలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. రేపు నుండి వాళ్ళ కోసం ప్రార్థించమని కోరారు. ప్రార్థన చేద్దాం. ఉల్లంపతి సుభాష్ గారు, శిరీష గారు కూడా దేవుడు ప్రేమించి వాళ్ళు కూడా రేషన్ వచ్చిందంటే కొత్త రేషన్ బాలు గారితో సమానం. ఈరోజు ఇద్దరికి వచ్చిందంటే అలా శిరీష గారు, సుభాష్ గారు కూడా రైసు మరి మొట్టమొదటిగా దేవుని మందిరానికి ఇచ్చారండి. కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే గద్దల భూలక్ష్మి గారు రేపు దినాన్ని మరి హాస్పిటల్కి వెళ్ళి కంటి ఆపరేషన్ విషయం వెళ్తున్నారు. కంటి ఆపరేషన్ చక్కగా జరగాలని మనం ప్రార్థన చేద్దామండి. అలాగే గద్దడ నరసింహస్వామి గారు, అలాగే గంగారత్నం గారు కుమారుడు, మరి చక్కటి కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. మరి దినాన్ని ఆ చంటిబిడ్డతోటి ఆ స్వీట్లు తీసుకొచ్చి మరి ఆ కుటుంబం అంతా మందిరానికి రావడం జరిగింది. అలాగే ఆ బిడ్డ కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలా చింతపల్లి మేరీ గారు కోరికిచ్చి ప్రార్థించమన్నారు కుటుంబం కోసం. అలా బొంతు తేజ గారు అలాగే మరి ఆ కోరికిచ్చి ప్రార్థించమని కోరాడు. ఆ బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దాం. అలా ఎలా వద్దు శేఖర్ గారు అలాగే మరి కుటుంబం మరి దినాన్ని చక్కగా శేఖర్ గారి భార్య అనుకున్న రీతిలో, ఎప్పుడో అనుకున్న రీతిలో మరి కుమారుణ్ణి చెప్పారు. ఏదైనప్పటికీ మరి ఆ బిడ్డ ఆ స్టంట్ వేశారు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ బిడ్డ అందరూ మరి ప్రార్థించాలని మరి మీ అందరిని నేను కోరుతూ ఉన్నాను.